హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. మేనేజ్ వాళ్ళు ఇన్పుట్ డీలర్స్ ఎవరు ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక 1 year ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తూ ఉన్నారు. దీన్ని ఆత్మ వాళ్ళు, తర్వాత స్టేట్ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీకి ఉంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఈ ప్రోగ్రాము 1 year జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, ఈ ప్రోగ్రాంలో ఫీల్డ్ విజిట్స్ ఎన్ని ఉంటాయి, తర్వాత వాళ్ళకి ఏమేమి ట్రైనింగ్స్ ఇస్తారు, ఏమేమి ఇన్పుట్స్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం రమణారెడ్డి గారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇది ఎన్ని డేస్ ప్రోగ్రామ్, దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? మేనేజ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ మేనేజ్ ఆత్మ ఆర్గనైజ్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా ఫెసిలిటేషన్ పెట్టి మేనేజ్ చేసింది. తర్వాత త్రూ అవుట్ ఇండియా జరుగుతుంది. ఏ స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసింది. మేనేజ్ ఓవరాల్ గా త్రూ అవుట్ ఇండియా ఆర్గనైజ్ చేస్తుంది. బిగినింగ్ లో ఫెసిలిటేటర్స్ పెట్టి డైరెక్ట్ గా మేనేజ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. తర్వాత ఒక 5 years నుంచి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ త్రూ అవుట్ ఇండియా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆత్మ వాళ్ళు ఈ స్టేట్ లో ఎక్కడ ఏ జిల్లాలో జరిగినా వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. నాలాంటి ఫెసిలిటేటర్, నేను డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రిటైర్డ్ అయిన వాళ్ళని పెట్టి ఇది ప్రోగ్రామ్ జరుపుతారు. ఇది వాళ్ళు యాక్చువల్ గా 20,000 ఫీజు. తర్వాత అది ఇంకా ఇందులో చేరేవాళ్ళు యాక్చువల్ ఇన్పుట్ డీలర్స్ చేస్తారు. తర్వాత కొంతమంది లైసెన్స్ తీసుకోవాల్సిన వాళ్ళు చేస్తారు. కొంతమంది అయితే పెస్టిసైడ్స్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కూడా చేస్తారు. ఇది సండే కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. ఆ విధంగా చేస్తున్నారు. మేనేజ్ మన స్టేట్ గవర్నమెంట్ నోడల్ ఏజెన్సీగా ఆత్మతో కలిసి వీళ్ళకి ఒక 48 weeks అంటే మొత్తం వీళ్ళకి 1 year ప్రోగ్రామ్ చేస్తా ఉంది. ఎవరైతే ఇన్పుట్ డీలర్స్ ఉంటారో, ఎవరైతే ఇన్పుట్ రిలేటెడ్ కంపెనీస్ లో వర్క్ చేస్తా ఉంటారో, తర్వాత యంగ్స్టర్స్ ఉంటారో, ఎవరైతే అగ్రికల్చర్ ఫర్టిలైజర్ గానీ, పెస్టిసైడ్ కంపెనీ గానీ, లేదా సీడ్ కంపెనీ గానీ పెట్టాలనుకుంటున్నారో వీళ్ళందరికి కూడా వీళ్ళు ఒక 48 weeks ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఎవ్రీ సండే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటది. అతని పేరుతో లైసెన్స్ ఉంటే వాళ్ళకు 10,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. 10,000 వీళ్ళు కట్టుకోవాలి. అదర్స్ 20,000 కట్టాలి. ఓకే. 40 థియరీ క్లాసెస్, 8 ప్రాక్టికల్స్ ఉంటాయి. అది టోటల్ 48 weeks, వీక్లీ 1 day. అది ఈదర్ ఏఆర్ఎస్ ఆర్ కేవీకేలో జరుపుతారు. ఈ ప్రోగ్రామ్ జరిపేటప్పుడు అది ఆ విధంగా జరుగుతుంది. ఇది యాక్చువల్ గా పెట్టిన ఉద్దేశం, కాన్సెప్ట్ వచ్చి రైతులు ఎక్కువ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ దగ్గర గానీ, సైంటిస్టుల దగ్గర గానీ వెళ్లకుండా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అమ్మే వాళ్ళ దగ్గర పోయి సలహా కూడా అక్కడే తీసుకుంటారు. వీళ్ళ ఉద్దేశం మేనేజ్ ఏంటంటే వీళ్ళను పారా ఎక్స్టెన్షన్ వర్కర్ గా తయారు చేస్తే, టెక్నికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళ ద్వారా రైతులకు మేలు జరుగుతుంది అని ఉద్దేశంతో ఈ కోర్సు పెట్టారు. ఇది ఈ మధ్య కంపల్సరీ కూడా చేశారు. అంతకుముందు కంపల్సరీ. ఇప్పుడు మెడికల్ షాప్ లో డిఫార్మ్స్ ఎలాగో ఈ పెస్టిసైడ్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఈ కోర్సు కానీ ఇంకో దీనికి రెలవెంట్ గా ఈక్వలెంట్ గా ఉండే కోర్సు ఏదైనా ఉండాలి తప్పకుండా. అంటే సపోజ్ ఒక పెస్టిసైడ్ ఇవ్వకుండా పెస్ట్ కంట్రోల్ చేసేదానికి వీడిసైడ్ ఇచ్చామనుకోండి, అప్పుడు క్రాప్ అంతా డ్యామేజ్ అవుతుంది. అందుకని కొంత నాలెడ్జ్ వీళ్ళకి ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నది, నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలని అదే ఉద్దేశం. 48 weeks లో 40 times వచ్చి వీళ్ళకి థియరీ క్లాసెస్ ఇవన్నీ ఉంటాయి. ఇది పెస్ట్ మేనేజ్మెంట్ మీద, తర్వాత క్రాప్ డ్యామేజ్ మీద, యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మీద, తర్వాత క్రాప్ మీద, డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ మీద, తర్వాత అగ్రి బిజినెస్ మీద, వీటి మీద అంతా కూడా ట్రైనింగ్ ఇస్తా ఉంటారు. రిమైనింగ్ 8 weeks వచ్చి అంటే 8 days వచ్చి వీళ్ళకి ఎక్స్పోజర్ విజిట్, ఫీల్డ్ విజిట్, ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి, తర్వాత ఫీల్డ్ లో వీళ్ళు ఫార్మర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఇవన్నిటి మీద కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతా ఉంది. మెయిన్ ఏంటంటే ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఫీల్డ్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, క్రాప్ కి ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు, డిసీజ్ వచ్చినప్పుడు అవన్నీ తీసుకొని వాళ్ళు డైరెక్ట్ గా డీలర్స్ దగ్గరికి వెళ్తున్నారు. ఏఓ దగ్గరకు, హెచ్ఓ దగ్గరికి వెళ్ళాలంటే ఒకరిని రీచ్ అవ్వడం అనేది చాలా కష్టం. అందుకని ఏ విలేజ్ లో ఆ విలేజ్ లో ఆ డీలర్ దగ్గరికి వెళ్తాను. ఆ డీలర్ కూడా ఆయనకి తెలిసిన స్థాయిలో, తర్వాత ఆయనకి తెలిసిన లేదా కంపెనీ వాళ్ళు ఇచ్చిన అవే సజెస్ట్ చేయగలుగుతా ఉన్నారు. దీన్ని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఇవన్నీ
వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల వాళ్ళు కూడా నీట్ గా ఆ డిసీజెస్ గానీ తర్వాత ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ గానీ వాళ్ళు సజెస్ట్ చేయగలుగుతారు. సరే, ఇది ఫార్మర్స్ అందరికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది కదా వీళ్ళకి ట్రైనింగ్ చేయడం వల్ల. ఫార్మర్స్ కి ఏ ప్రాస్పెక్ట్ లో ఇది బాగా యూజ్ అవుతుంది అంటారు? ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నేర్చుకొని పోయింది, సపోజ్ ఇన్సెక్ట్ డ్యామేజ్ గానీ చూపిస్తాం, అది తర్వాత పెస్ట్ డిసీజ్ సిమ్టమ్స్ చూపిస్తాం. వీళ్ళు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు లేకుంటే రైతులు ఒక మొక్క తెచ్చినప్పుడు వాళ్ళకు అది చూసి దేని వల్ల ఇది జరిగింది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి దానికి రిలవెంట్ పెస్టిసైడ్ గాని ఇస్తే అది యూస్ఫుల్ అవుతుంది. వీళ్ళు ఏమన్నా మేము అడ్వైజ్ చేసేది, ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు ఫార్మర్స్ ఫీల్డ్స్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. అప్పుడు వీళ్ళు ఇక్కడ నేర్చుకున్నది వాళ్ళకి సలహా ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది. టెక్నికల్ సలహా ఇచ్చేదానికి చాలా ఉపయోగపడుతుంది. అవును సార్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు రైతులందరికి కూడా సార్, ఇప్పుడు వాళ్ళు A1 గానీ లేకపోతే H1 గానీ వీళ్ళని కలవాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి, వాళ్ళు బిజీ ఉంటారు, వీళ్ళు ఎక్కడో విలేజ్ లో ఉంటారు. అందుకని వీళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి ఎవరైతే డీలర్ ఉంటారో, ఇన్పుట్ డీలర్ ఉంటారో వాళ్ళని వెళ్ళి అడుగుతారు. వీళ్ళు కూడా ఏంటంటే కొన్ని కంపెనీస్ కి తెలిసిన వాళ్ళు వాళ్ళకి కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా అలా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఈ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కరెక్ట్ గా ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకొని కొంచెం ఒక నాలెడ్జ్ అనేది మీరు క్రియేట్ చేయగలరు. మేము యాక్చువల్ గా ఎత్తుకుంటే డిఫరెంట్ క్రాప్స్ మీద పెస్ట్ అండ్ డిసీజెస్, క్రాప్ ప్రొడక్షన్ టెక్నిక్స్, ఆ తర్వాత అగ్రికల్చర్ అగ్రానమీ ప్రాక్టీసెస్, వీడ్ మేనేజ్మెంట్, ఇవన్నీ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఫార్మ్ మెకనైజేషన్, ఇవన్నీ ఉంటాయి. ఇందువల్ల వాళ్ళకు కొంచెం ప్యారా ఎక్స్టెన్షన్ వర్కర్ లెవెల్లో వాళ్ళకు టెక్నికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. దానివల్ల వీళ్ళు క్షేత్ర స్థాయిలో రైతులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓకే, అందువల్ల ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కాస్ట్ కూడా 20,000 అవుద్ది. ఎవరైతే సేమ్ పర్సన్ ఎవరైతే ఫర్టిలైజర్ పెస్టిసైడ్ బిజినెస్ రన్ చేస్తారో వాళ్ళే వచ్చి ఈ ట్రైనింగ్ అని తీసుకుంటే వాళ్ళ నేమ్ మీదే సర్టిఫికేట్ వస్తుంది. అలా ఎవరైతే సర్టిఫికేట్ వాళ్ళ పేరు మీద తీసుకొని ఈ 1 year కూడా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఒక 10,000 సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీగా కూడా వాళ్ళకి అమౌంట్ రిటర్న్ ఇవ్వబోతుంది. అందువల్ల వాళ్ళకి ఒక 10,000 రూపీస్ తోనే ఈ క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అనేది నేర్చుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ చేశారు. ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాప్ రన్ చేసే వాళ్ళు కంపల్సరీ ఇది కూడా ఈ సర్టిఫికేట్ కూడా మేనేజ్ నుంచి వచ్చే ఈ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా చేసేటట్టు ఇప్పుడు వీళ్ళంతా కూడా చేస్తున్నారు. అందుకని చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఎవరీ డిస్ట్రిక్ట్ లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. ఆత్మ దీనికి సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఒక 40 మెంబర్స్ ని వీళ్ళు సెలెక్ట్ చేసి ఆ 40 మెంబర్స్ కి ట్రైనింగ్ అంతా ఇస్తా ఉన్నారు.